శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 26వ ప్రసంగం హానికరమైన మానసిక స్థితులను జయించటం. ఈ ప్రసంగం మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినిటస్ కాలిఫోర్నియాలో మార్చి 5వ తారీఖున 1939లో ఇవ్వబడింది. విపరీతమైన మానసిక స్థితులను, ఉదాహరణకు కోపం, ద్వేషం, అసూయ వంటి తీవ్రమైన ప్రతికూల భావాల వల్ల మనస్సు పొందే స్థితి, మూడ్స్ సులువుగా నిర్వచించలేము, కానీ అవి ఏమిటి అనేది మీకు తెలుసు. మీరు ఒక విపరీత మనస్థితిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన సహజంగా ఉండదు. మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధమైన మనుషులా ఉండరు. చివరి ఫలితం ఏమిటంటే మీరు అమితమైన దుఃఖాన్ని అనుభవిస్తారు. మీ చేతల వల్ల మీరే సంతోషంగా లేకపోవడం ఎంత మూర్ఖత్వం! దుఃఖాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఇక ముందు మీరు విచారగ్రస్తులై ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు విశ్లేషణ చేసుకోకూడదు? తెలిసి మొండితనంతో ఎలా మీకు మీరే ధైర్యాన్ని కోరుతున్నారో మీరు చూస్తారు. మీరు అలా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆహ్లాదకరంగా లేని మీ మనస్థితిని అనుభూతి పొందుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి మీరేమీ చెప్పకనే చెప్తారు. ఎందుకంటే మీ మొత్తం విచారకరమైన మనస్థితి తన స్పందనలను మీ కళ్ళలో నింపుతుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా అక్కడ కనబడుతున్న ప్రతికూలతను ఎరుగుతారు. మీ కళ్ళల్లో ప్రతిఫలించిన ఆ చెడు భావనలను చూసి ఇతరులు తొలగిపోతారు. అసౌకర్యం కలిగించే ఆ స్పందనల నుంచి దూరంగా వెళ్ళాలని కోరుతారు. మీ కళ్ళలో కనబడే ఆ ప్రతిఫలాన్ని తొలగించే ముందుగా మీరు మీ మనస్సు అనే అద్దం నుండి ఆ మానసిక స్థితులను తొలగించాలి. మనము ఒక అద్దాల మేడలో నివసిస్తున్నాం. మీరు ఈ ప్రపంచమనే అద్దాల మేడలో నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు నటించకూడదు. మీరు సహజమైన జీవనాన్ని గడపాలి. కాబట్టి ఇతరులు మీ వైపు చూసే విధంగా మీరెందుకు ప్రవర్తించకూడదు? మీ ముఖంలో ఆనందాన్ని వాళ్ళు ఎందుకు చూడకూడదు? మీ మంచి లక్షణాలన్నీ మీ విచారవదనం లోపల కప్పబడిపోయాయి. మీ నడవడిని ఇతరులు కేవలం గమనించడమే కాదు, మీరు కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అధ్యయనం చేస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళని నిరంతరం గమనించిన ఫలితంగా వాళ్లతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మూలంగా మీరు విపరీత మనస్థితుల్లోకి జారుకుంటున్నారు. లేదా ఈ ప్రపంచంలో ఒకళ్ళు ఎదుర్కొంటున్న అంతులేని కష్టాలను గురించి మీరు విచారపడుతున్నారు. విపరీత మానసిక స్థితులు తరచుగా పరిసరాల ప్రభావపు ఫలితం. మన చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల ప్రతి ఒక్కరూ వేరు విధాలుగా ప్రభావితులవుతారు. బాహ్య పరిస్థితులను చూస్తూ విచారపడడానికి మీకు మీరు అనుమతించుకోకూడదు. మీ పరిసరాల ప్రభావాన్ని మీ మీదికి ఎందుకు తెచ్చుకుంటారు? ఏదైనా ఒక సమస్యను ఎదుర్కోవడానికి బదులుగా దాన్ని తప్పించుకునే ప్రయత్నాలు విపరీత మనస్థితులను ఆశ్రయించే వ్యక్తులు ఉన్నారు. కానీ విచారంగా ఉండటం అనేది తప్పించుకోవడము కాదు, లేదా ఉద్రేకాల రక్షక కవాటముగా ఇమోషనల్ సేఫ్టీ వాల్ కాదు. అప్పుడప్పుడు తాత్కాలికంగా విచారంలోకి జారుకోవడం సహజమే, కానీ దాన్నే పట్టుకుని వెళ్ళాడకని. ఒక్కొక్క మానసిక స్థితికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. అది మీ మనస్సు లోపలే ఉంది. ఒక విచారాన్ని తొలగించాలంటే ముందుగా మీరు దాని కారణాన్ని తొలగించాలి. తాను అనుభవిస్తున్న మానసిక స్థితి స్వభావాన్ని అర్థం చేసుకుని ఆ స్థితి హానికరమైనదైతే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. బహుశా
మిమ్మల్ని మీరు ఉదాసీనమైన మానసిక స్థితిలో ఉన్నట్టు గ్రహించారు. ఏ విధమైన సూచనలు చేసినప్పటికీ మీరు ఆసక్తి చూపడం లేదు. అలాంటప్పుడు ఒక మంచి అభిరుచిని ఏర్పరచుకోవడానికి మీరు బుద్ధిపూర్వకమైన ప్రయత్నం చేయడం అవసరం. ఉదాసీన స్థితిని గురించి జాగ్రత్త పడండి. అది మీ సంకల్ప శక్తి చచ్చుబడేలా చేసి జీవితంలో మీ పురోగతి మొద్దుబారేలా చేస్తుంది. బహుశా మీ విచారం అనారోగ్యం గురించిన నిరుత్సాహం కావచ్చు. నేనిక ఎప్పటికీ తిరిగి ఆరోగ్యంగా కాలేనని భావించడం వల్ల కావచ్చు. మీరు ఆరోగ్యానికి, చురుకుదలకు, నైతిక జీవితానికి దారి చూపే సరైన జీవన నియమాలను ఆచరించడానికి ప్రయత్నించాలి. స్వస్థత కూర్చే భగవంతుడి శక్తి మీద మరింత ఎక్కువ నమ్మకం కోసం ప్రార్థన చేయాలి. లేదా మీరు అనుభవిస్తున్న చిత్తవృత్తి, నేను ఒక పరాజితుడిని, నేను ఎందులోనూ ఎప్పుడూ విజయం సాధించలేదు అని మీరు నమ్మడం వల్ల వచ్చిందనుకోండి. మీ సమస్యను విశ్లేషించి చూడండి. మీరు చెయ్యదగిన ప్రయత్నమంతా నిజంగా చేశారా అనేది చూడండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు చేసే కఠినమైన శ్రమను గురించి ఆలోచించండి. 48 రాష్ట్రాలు. శ్రీ పరమహంస గారు ఈ ఉపన్యాసం ఇచ్చే సమయానికి అలస్కా, హవాయ్ రాష్ట్రాలు కాలేదు. ఇంకా ఇతర దేశాలను సంతోషంగా ఉంచడానికి ఆయన కృషి చేయాలి. ఒక మనిషి అంతటి విషయాన్ని అర్థం చేసుకొని అంతటి పనిని తలకెత్తుకోవడం అనేది సాధ్యమా అనేది విస్మయాన్ని కలుగజేస్తుంది. ఒక సాధారణ మానవుడికి అధ్యక్షుడికి మధ్య పనిచేసే సామర్థ్యంలో అంత తేడా ఉన్నప్పుడు అధ్యక్షుడికి, భగవంతుడికి అపరిమితంగా కార్యం వ్యగ్రుడై ఉండేవాడికి మధ్య ఎంత గొప్ప తేడా ఉంటుందో. భగవంతుడు ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్నాడు. ప్రతి చిన్న వివరంతో సహా మనం ఆయన ప్రతిబింబంగా సృష్టి అయ్యాం. కాబట్టి ఓటమి మనను గెలవడానికి మనం ఏ విధమైన సాకులు చూపకూడదు. కష్టపడి పని చేయడానికి భయపడకండి. అది ఎవ్వరికీ ఎన్నడూ హాని చేయలేదు. ఏది ఏమైనా ఒకరు శాంతంగా పనిచేయడం, ఆలోచించడం నేర్చుకోవాలి. మీరు ప్రశాంతంగా కార్యనిమగ్నులైనప్పుడు మీరు చేయడానికి బయలుదేరిన దేన్నైనా మీరు పూర్తిగా చేయగలుగుతారు. ఎందుకంటే మనసు స్పష్టంగా ఉంది. సఫలత కోసం కావలసినంత కష్టపడకపోవడంతో పాటు చాలామంది మానసికంగా కావలసినంత చురుగ్గా ఉండరు. ఆలోచించకుండా ఉండటంలో వాళ్ళు ఎక్కువ సమయం గడుపుతారు. అది పని నుంచి విరామం అనుకుంటారు. ఏది ఏమైనా నిజమైన విరామంలో ఒకరు ప్రశాంతంగా, మానసికంగా కార్యనిమగ్నులవుతారు. భగవంతుని గురించి తలుస్తూనో లేదా ఒక అందమైన ప్రశాంతమైన దృశ్యం గురించో లేదా ఏదైనా ఆహ్లాదకరమైన అనుభూతి గురించో ఆలోచిస్తూ ఉంటారు. ప్రశాంతమైన, చక్కటి మానసికమైన కార్యనిమగ్నత కొత్త ప్రాణం పోస్తుంది. అయినా చాలామంది సృజనాత్మకమైన కృషిని అతిశ్రమతో తప్పుగా జతపరిచి ఆందోళనతో కూడిన మానసిక అశాంత ధోరణిలో దాన్ని గురించి ముందుకు సాగుతారు. ఖాళీగా ఉన్న మనస్సు మీద విపరీత మనస్థితులు పట్టు సంపాదిస్తాయి. విపరీత మనస్థితికి సృజనాత్మకంగా ఆలోచించటమే ఉత్తమమైన విరుగుడు. మీరు ప్రతికూలమైన లేదా స్తబ్దమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు విపరీత మనస్థితులు మీ మీద పట్టు సంపాదిస్తాయి. మీ మనస్సు ఖాళీగా ఉన్న సమయమే అది విపరీత మనస్థితులకు లోను కాగల సమయం. మీరు విచారగ్రస్తులైనప్పుడు చెడు గుణం మీ మీద తన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి సృజనాత్మక ఆలోచన విధానం పెంపొందించుకోండి. మీరు శారీరకంగా చురుగ్గా లేనప్పుడు మీ మనస్సులో ఏదో ఒకటి కొత్తగా ఆలోచించండి. మీరు దాన్ని ఎంతగా పనిలో పెట్టాలంటే
మీరు విచారగ్రస్తులవడానికి సమయం చాలనంతగా. సృజనాత్మక ఆలోచన విధానం అద్భుతమైనది. అది మరొక ప్రపంచంలో జీవించటం వంటిది. ప్రతి ఒక్కరూ ఈ శక్తిని వృద్ధి చేసుకోవాలి. నేను ఉపన్యసించడానికి ఇక్కడికి వచ్చే ముందు ఉపన్యాస విషయాన్ని గురించిన ఒక్క ముక్క కూడా నేను ఆలోచించను. నేను మాట్లాడాల్సిన విషయానికి సంబంధించిన చేతనలోకి వెళ్తాను. నా ఆత్మ నాకు అద్భుతమైన విషయాలు చెప్తుంది. మీరు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నప్పుడు మీరు శరీరాన్ని కానీ విచారకర మానసిక స్థితులను కానీ అనుభూతి పొందరు. మీరు పరమాత్మతో అనుసంధానంలో ఉంటారు. మన మానవ మేధ భగవంతుడి సృజనాత్మక మేధస్సుకు ప్రతిరూపంగా తయారైంది. దాని ద్వారా అన్ని విషయాలు సాధ్యమే. మనం గనక ఆ చేతనలో జీవించకపోతే మనం విపరీత చిత్తవృత్తుల కట్టగా అవుతాం. సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా మనం విపరీత ధోరణులను నాశనం చేస్తాం. సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా మనం మన జీవితపు అన్ని సమస్యలకు, ఇతర సమస్యలకు కూడా సమాధానాన్ని పొందుతాం. విపరీత మనస్థితులు క్యాన్సర్ లాంటివి. మన ఆత్మ శాంతిని అవి తినేస్తాయి. అందుకే విచారగ్రస్తుడు తన సమస్యల నుంచి తాను తప్పించుకోలేడు. ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరిగినప్పటికీ విచారంగా ఉండటానికి మీకు హక్కు లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనస్సులో మీరు విజేత కావచ్చు. ఒత్తిడికి గురి చేస్తే విచారగ్రస్తుడైన మనిషి ఓటమిని అంగీకరిస్తాడు. కానీ తన కాళ్ళ దగ్గర ప్రపంచమంతా బూడిదైనప్పటికీ ఎవరి మనస్సు అయితే ఓడిపోకుండా ఉంటుందో అతడే విజేత అవుతాడు. మీరు బందీ కావాలనుకుంటున్నారా లేక విజేత కావాలనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు విపరీత మానసిక ధోరణులతో గట్టిగా బందీ చేసుకోవడం వల్ల జీవిత సంగ్రామాన్ని కొనసాగించడానికి మీరు అసమర్థులవుతున్నారు. మీ మనస్సును ఒక విపరీత ధోరణిలో పూర్తిగా నిమగ్నం చేసుకోవడానికి మీరు అనుమతించగానే మీ సంకల్పం చచ్చుబడిపోతుంది. విపరీత స్థితులు మీ మెదడును మంచులా కమ్మేస్తాయి. తద్వారా మీ తీర్పు దెబ్బతింటుంది. అందువల్ల మీ ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. విపరీత మానసిక స్థితులు మీ ప్రగతి చక్రాలకు నిరోధకాలు. మీరు మీ విపరీత ధోరణులను జయించవచ్చు. అవి ఎంత భయంకరంగా కనపడ్డప్పటికీ మీరిక విచారగ్రస్తులను అవనని మనస్సులో దృఢ నిశ్చయం చేసుకోండి. మీరు నిశ్చయం చేసుకున్నప్పటికీ ఆ స్థితి వస్తే దాన్ని తీసుకొచ్చిన కారణాన్ని విశ్లేషించండి. దాని గురించి నిర్మాణాత్మకంగా ఏదైనా చేయండి. ఉదాసీనంగా పనులు చేస్తూ పోకండి. మీ ధోరణి అదే గనుక అయినట్లయితే, ఎందుకంటే ఉదాసీన స్థితి అన్నింటికన్నా చెడ్డదైన మానసిక స్థితి. అలాంటి సమయాల్లో మిమ్మల్ని సృష్టించింది మీరు కాదనే విషయాన్ని గుర్తు చేసుకోండి. భగవంతుడు మిమ్మల్ని సృష్టించాడు. ఈ ప్రపంచాన్ని ఆయన మీకోసం నడుపుతున్నాడు. మీ పని ఏదైనా దాన్ని ఉత్సాహవంతంగా ఆయన కోసం చేయండి. మిమ్మల్ని మీరు సృజనాత్మకమైన పనుల్లో వ్యగ్రుల్ని చేసుకోండి. ఎందుకంటే ఆయన మీకు అనంతమైన శక్తిని ఇచ్చాడు. విచారపు మత్తులో పడి కొట్టుకుంటూ మిమ్మల్ని మీరు మానసికంగా పరాజితుల్ని చేసుకోవడానికి మీకెంత ధైర్యం! నాశనం చేసే ఈ మానసిక స్థితుల నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి. మీ ప్రగతి చక్రాలకు అవి నిజమైన నిరోధకాలు. వాటిని మీరు వదిలేదాకా మీరు ముందుకు సాగలేరు. ప్రతి ఉదయము మీరు భగవంతుడి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మీ కష్టాలు ఏవైనప్పటికీ వాటిని జయించే శక్తి మీకుంది. పరమాత్ముడి విశ్వశక్తికి వారసులారా, మీరు ప్రమాదం కన్నా ఎక్కువ ప్రమాదకరమైన వారు. ఒక తెలివైన పిల్లవాడు
సులువైన సమస్యల మీద పనిచేయడాన్ని లెక్క చేయడు. అతడు కష్టమైన సమస్యల సవాలును ఆనందిస్తాడు. కానీ చాలామంది జీవితం సమస్యలకు భయపడుతున్నారు. నేను వాటిని చూసి ఎన్నడూ భయపడలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా ప్రార్థించాను: ఈశ్వర, నీ శక్తి నాలో పెరగాలి. నీ సహాయంతో నా సమస్యలను ఎల్లప్పుడూ అధిగమించడానికి కావలసిన అనుకూలమైన మనస్థితిలో నన్ను ఉంచు. మీరింక ఎంత మాత్రము ఆలోచించలేని విధంగా ఒక సమస్యను గురించి నిర్మాణాత్మకంగా అన్ని కోణాల్లోనూ ఆలోచించండి. నేను ఒక సమస్యకు పరిష్కారాన్ని చేపట్టినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి కావలసిన అన్ని సాధ్యమైన సోపానాలను పూర్తిగా ఆలోచిస్తాను. నేను నిజాయితీగా నేను నా అత్యుత్తమమైనది చేయగలిగినంత బాగా చేశాను, నేను చేయగలిగినంత అదే అని అంటాను. తర్వాత నేను దాని గురించి మర్చిపోతాను. తన సమస్యకు సంబంధించిన చింతను తన మనస్సులోనే ఉంచుకునే మనిషి విచారగ్రస్తుడవుతాడు. అలా ఉండకండి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని మీదే చూపు నిలిపే బదులు మిమ్మల్ని దాని నుంచి తప్పించడానికి చేయవలసిన అన్ని సాధ్యమైన పనిచేసే దారులను ఆలోచించండి. మీకు ఆలోచించే సామర్థ్యం లేకపోతే మీ ప్రత్యేకమైన సమస్యను ఇతరులకు వచ్చిన అలాంటి సమస్యలతో పోల్చి చూడండి. వాళ్ళ అనుభవాల నుంచి ఏ దారి పరాజయానికి, ఏ దారి సఫలతకు దారి తీస్తుందో మీరు తెలుసుకోగలుగుతారు. సహేతుకంగా, ఆచరణాత్మకంగా కనిపించే ప్రయత్నాలను ఎంపిక చేసుకుని వాటిని అమలుపరచడంలో వ్యగ్రులు కండి. ఈ విశ్వ గ్రంథాలయం అంతా మీలోనే దాగి ఉంది. మీరు తెలుసుకోవాలని కోరుతున్న విషయాలన్నీ మీలోనే ఉన్నాయి. వాటిని బయటకు తీసుకురావడానికి సృజనాత్మకంగా ఆలోచించండి. హానికరమైన మానసిక స్థితులను జయించటం అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో ఆపుతున్నాం. कर संभाल प्रभु, तेरा ही एक सहारा है। तू ही आकर संभाल प्रभु, तेरा ही एक सहारा